టీవీ49 న్యూస్ కి స్వాగతం. కపిలేశ్వరపురం మండలం పరిధిలో గల గ్రామ సచివాలయాల వద్ద ఆయా గ్రామాల సర్పంచ్లు అధ్యక్షతన స్వర్ణగ్రామ పంచాయతీ సభలు నిర్వహించారు. మండల కేంద్రం కపిలేశ్వరపురం, కేదర్లంక, కోరుమిల్లి, అంగర, వల్లూరు, కాలేరు, మాచర గ్రామాల సచివాలయాల వద్ద ఆయా గ్రామాల సర్పంచ్ శాఖ శ్రీనివాస్, ఆచంట సత్యనారాయణ, వాసా కోటేశ్వరరావు, దాసి మీనాకుమారి, దాయం కావేరి, వాసంశెట్టి సునీతాలు గ్రామ సభలకు అధ్యక్షత వహించారు. ఈ గ్రామ సభల్లో 2024-25 ఆర్థిక సంవత్సరంలో చేపట్టవలసిన ఉపాధి హామీ పథక పనులను గుర్తించారు. గ్రామాల అభివృద్ధికి ఉపాధి హామీ పథకం ద్వారా వచ్చే కాంపోనెంట్ నిధులు ఎంతో దోహదం చేస్తున్నాయని సర్పంచ్లు అన్నారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పంచాయతీలకు రావాల్సిన నిధులు నేరుగా జమ చేయడంతో సర్పంచ్లకు ఆర్థిక వెసులుబాటు కలిగిందన్నారు. వ్యక్తిగత మరుగుదొడ్లు, ఉద్యానవన పంటల సాగు, వ్యవసాయ బోధలు, ఇంకుడు గుంతల త్రవ్వకం ద్వారా భూగర్భ జలాలు వృద్ధి వంటి పలు అభివృద్ధి పనులు ఉపాధి హామీ పథకం ద్వారా చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. ఆ పన్ను వర్కులు కూడా జరుగుతున్నాయండి. కాకపోతే మొన్న మన ఉప ముఖ్యమంత్రి వర్యులు మన పవన్ కళ్యాణ్ గారు మీటింగ్ పెట్టడం జరిగిందండి. ఈ మీటింగ్లో ఆయన చెప్పింది ఏంటంటే కనుక 4500 కోట్లు పంచాయతీలకు రిలీజ్ చేయడం జరిగింది. ఈ మనం ఇంకా ఏమైనా వర్కులు గుర్తించవలసి వచ్చినా లేదంటే కనుక జరుగుతున్న వర్కులకు సంబంధించి అసలు ఎన్ఆర్ఈజీఎస్ అంటే ఏంటి, అసలు ఎన్ఆర్ఈజీఎస్ మనకు వేతనం ఎంత ఇస్తున్నారు, ఎన్ని రోజులు పరిగణించాలి, దీనికి సంబంధించిన వివరాలన్నీ కూడా మనం గ్రామ సభలో అసలు ఎన్ఆర్ఈజీఎస్ గురించి ముందుగా చర్చించుకుని తదుపరి మనం ఇక్కడే వర్కులు గుర్తించుకోవాలి. మనం విలేజ్లో ఏమేమి వర్కులు ఉన్నాయి, ఏం పనులు చేయాలి, అవన్నీ కూడా మనం గుర్తించి ఆ యొక్క పనులను ఈ గ్రామ సభలో మనం చదివి వినిపించుకుని ఆ పనులు మాత్రమే చేయడానికి అవకాశం ఉన్నది. గ్రామ సభ నిర్వహించబడుతుందండి. ఈ గ్రామ సభకు ఇచ్చేసిన మన సర్పంచ్ గారికి, ఎంపీటీసీ గారికి, వైస్ సర్పంచ్ గారికి, అదేవిధంగా ఇక్కడ ఉన్న వార్డు మెంబర్లు అందరూ కూడా వచ్చి వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నామండి. వార్డు మెంబర్లు ఎవరు ఇక్కడ మేము చదివిన ఆల్రెడీ మేము కూర్చొని వర్కులన్నీ కూడా రాయడం జరిగింది. ఆ వర్కులు కాకుండా మీ గ్రామంలో ఇంకా పలానా వర్క్ ఉన్నా కానీ మీరు ఏదైనా చెప్తే కనుక అన్ని వర్కులు కూడా ఎన్ఆర్ఈజీఎస్లో మేము మ్యాచింగ్ పెట్టి వర్కులు చేయించడం అయితే జరుగుతుంది. అసలు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అంటే ఏంటి, దాని గురించి మనకు వివరించడానికి అసలు దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, ఎన్ని వర్కులు మనం మ్యాచింగ్ పెట్టుకోవచ్చు, ఎలా పెట్టుకోవచ్చు, ఈ అన్ని వివరాలు మన సీఏ గారు వచ్చి మన టెక్నికల్ అసిస్టెంట్ గారు దీనికి సంబంధించిన పూర్తి వివరాలన్నీ కూడా మనకు గ్రామ సభలో వివరించడం జరుగుతుందండి. ఉపాధి హామీ పథకం గురించి ఆయన వివరించిన తర్వాత మనం గుర్తించిన వరకు కూడా ఇక్కడ చదివి వినిపించడం జరుగుతుంది. తీసుకురావడానికి ఒక కారణం ఏంటంటే మనలాంటి గ్రామీణ ప్రాంతాల్లో ఎటువంటి పనులు లేకపోవడం వల్ల వేరే ఊర్లకి, వేరే రాష్ట్రాలకి వలస వెళ్ళడం జరుగుతుందనేసి 2005లో సెప్టెంబర్ 5న ఈ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం తీసుకురావడం జరిగింది. ఇది మన రాష్ట్రంలో ఫిబ్రవరి 2, 2006లో ఈ యొక్క పథకాన్ని అమలు చేయడం జరుగుతుంది. ఈ పథకం వచ్చి 18 సంవత్సరాలు పూర్తవుతుందండి. ఉపాధి హామీ పథకం వచ్చి ఈ పథకానికి 2009 అక్టోబర్ 2 అంటే గాంధీ జయంతి పుట్టినరోజు సందర్భంగా ఆ రోజు ఈ పథకానికి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నుంచి పేరు మార్చడం జరిగింది. అధికారుల దృష్టి తీసుకెళ్ళాం. దాని ప్రకారంగా మనకు వచ్చిన డబ్బులు బట్టి మనమేమన్నా ఒకటొకటి పనులు శాంక్షన్ జరుగుతుంది. అందరైతే అంటే అదైతే లేదంటే అలా కాంట్రాక్టర్గా సంవత్సరంలో 100 రోజులు పని కనిపించడం. ఈ పథకంలో కొన్ని రాజీలేని అంశాలు ఉన్నాయండి. ఏంటంటే మనం ఉపాధి హామీ పనులు చేస్తున్నాం, అన్నీ మనమే చేస్తున్నాం, అది ఎంతలో పెట్టి చేపిస్తున్నామండి. ఉపాధి హామీ పనులు మనం కూలీలు పెట్టి చేపిస్తున్నాం, యంత్రాలు మిషన్లు పెట్టి చేపిస్తున్నాం. మన ఉపాధి హామీ పనులన్నీ కూడా
ఫేజ్ పేమెంట్ అన్ని కూడా మన ఉపాధి హామీ వేతన సత్యాపన చేపిస్తున్నాం. ఈ యొక్క చట్టంలో ఒక ముఖ్య అంశం ఉన్నది. ఉపాధి హామీ పనులన్నీ కూడా యంత్రాలు కానీ మిషన్లు కానీ చేయకూడదు. ఓన్లీ ఉపాధి హామీ కూలి చేత మాత్రమే చేయించాలి. అలాగేంటంటే పని కోరిన ప్రతి కుటుంబానికి, ఒక కుటుంబంలో 2 ఉండొచ్చు, 3 ఉండొచ్చు, ఆ కుటుంబంలో అందరూ కలిసి 100 రోజులు పని కలపాలండి. ఈ యొక్క చట్టంలో ముఖ్య ఉద్దేశం అదవుతుంది. 13,626 గ్రామ పంచాయతీలో ఇదే రోజు ఒకే గ్రామ సభ ఏర్పాటు చేసి గ్రామంలో ఉన్నటువంటి వర్కులు ఏదైతే ఉన్నాయో అన్నీ కూడా మనకి శాంక్షన్ పెట్టుకోమని చెప్పారండి. ఇంతకుముందు అయితే మనం ఏం చేసామంటే పంట కాలంలో లేకపోతే పంట పోదులు లేకపోతే చెరువులు ఇవే పెట్టుకుంటే వాళ్ళు. కానీ మనకి సీసీ రోడ్లు, సీసీ డ్రైన్లు కూడా మనకు ఉండేవి. కానీ అవి ఏ విధంగా ఉండేవి అంటే, మనం కాలువలు పనిచేస్తామనుకో, కాలువలో 1,00,000 రూపాయలు వచ్చిందనుకండి, ఆ 1,00,000 రూపాయల్లో 40% సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనకి 40% ఇచ్చేవారు. ఆ 40%తో సిమెంట్ రోడ్లు లేకపోతే డ్రైన్లు ఇటువంటివి చేసేవారు. కానీ ఇప్పుడు వచ్చిన అవకాశం ఏంటంటే మనకి ఇంకా 60% 40%తో సంబంధం లేదు. మనకు విలేజ్లో ఏ వర్కులు ఉంటే ఆ వర్కులు, సిమెంట్ రోడ్లు కాడ నుంచి, డ్రైన్లు కాడ నుంచి, స్కూలు కాంపౌండ్ వాల్ కాడ నుంచి, ఏమన్నా ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఏమన్నా బిల్డింగ్స్ కానీ ఇటువంటి ఏమైనా ఉంటే ఉపాధి హామీ పథకంలో డైరెక్ట్గా పెట్టేసుకోవచ్చు. ఇది 100% కూడా పెట్టేసుకోవచ్చు. ఇది ఈ గ్రామ సభ ముఖ్య ఉద్దేశం. ఈ గ్రామ పంచాయతీ పాలకవర్గ సభ్యులు 8 వార్డు మెంబర్లు అంటే 2 నాచ చంద్రశేఖర్ గారు, నేను, రాణి గారు ముగ్గురు మాత్రమే ఆమోదించడం జరిగేది. మిగతా వాళ్ళు సహకరించకపోవడం వల్ల ఏది కూడా చేయలేకపోయాం. ఇవన్నీ కూడా ఒకసారి చదివి వినిపిస్తానండి. తర్వాత మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, వేరే మీ దగ్గరలో ఏమన్నా వర్క్ చేయాల్సి ఉన్నా అవి మా దృష్టికి తెస్తే ఇక్కడ రాసుకుంటానండి. సీసీ రోడ్లు వచ్చేసి పలివేల చిన్నప్ప ఇంటి వద్ద నుండి తాతపూడి ఎర్రబాబు ఇంటి వరకు సీసీ రోడ్డు నిర్మాణం అండి. కామడి రామస్వామి ఇంటి వద్ద నుండి సిమెంట్ రోడ్డు వరకు సీసీ రోడ్ కమ్ డ్రైన్ అండి. ప్రతిదీ కూడా రోడ్డు కమ్ డ్రైన్ పెట్టానండి. గుడాల కొండయ్య గారి ఇంటి వద్ద నుండి కురుపూడి వెంకటేశ్వర ఇంటి వరకు సీసీ రోడ్ కమ్ డ్రైన్ అండి. గునిపే ఆనందరావు ఇంటి వద్ద నుండి బక్కి చిట్టుబాబు ఇంటి వరకు సీసీ రోడ్ కమ్ డ్రైన్. అగర్తి పురుషోత్తం ఇంటి వద్ద నుండి కోరా బాబా గారి ఇంటి వరకు సీసీ రోడ్ కమ్ డ్రైన్. అంగన్వాడీ బిల్డింగ్ వద్ద నుండి గరగ అబ్బాయి గారి ఇంటి వరకు సీసీ రోడ్ కమ్ డ్రైన్. డ్రైన్స్ వచ్చేసి మందపల్లి ఇస్రాయేల్ ఇంటి వద్ద నుండి మెయిన్ రోడ్ వరకు సీసీ డ్రైన్ నిర్మాణం అండి. పలివేల చిన్నబ్బు ఇంటి వద్ద నుండి తాతపూడి ఎర్రబాబు ఇంటి వరకు సీసీ డ్రైన్ నిర్మాణం. కామడి రామస్వామి ఇంటి వద్ద నుండి సిమెంట్ రోడ్డు వరకు సీసీ డ్రైన్ నిర్మాణం. గుడాల కొండయ్య గారి ఇంటి వద్ద నుండి కురుపూడి వెంకటేశ్వరరావు ఇంటి వరకు సీసీ డ్రైన్ నిర్మాణం అండి. గునిపే ఆనందరావు ఇంటి వద్ద నుండి బక్కి చిట్టుబాబు ఇంటి వరకు ఇరువైపులా సీసీ డ్రైన్ నిర్మాణం అండి. పోకల వెంకన్న ఇంటి వద్ద నుండి అన్సూరి రాము ఇంటి వరకు సీసీ డ్రైన్ నిర్మాణం అండి. వల్లూరి వీర్రాజు మాస్టర్ ఇంటి వద్ద నుండి మెయిన్ రోడ్ వరకు సీసీ డ్రైన్ నిర్మాణం. ముత్యాల చండబ్బాయి గారి ఇంటి వద్ద నుండి పత్తిపాటి అమ్మవారి గుడిదారి వరకు సీసీ డ్రైన్ నిర్మాణం. అగర్తి పురుషోత్తం ఇంటి వద్ద నుండి కోరా బాబా గారి ఇంటి వరకు సీసీ డ్రైన్ నిర్మాణం. కోరా బాబా గారి ఇంటి వద్ద నుండి మెయిన్ రోడ్ వరకు సీసీ డ్రైన్ నిర్మాణం. 9వ వార్డులో వచ్చేసి దత్తుడు గారి ఇంటి వద్ద నుండి మెయిన్ రోడ్ వరకు సీసీ రోడ్డు ఇరువైపులా డ్రైన్ కమ్ రోడ్డు నిర్మాణం అండి. 10వ వార్డులో వచ్చేసి గున్నం వెంకటరావు గారి ఇంటి వద్ద నుండి ఎర్మాటి అచ్చిబాబు గారి ఇంటి వరకు సీసీ డ్రైన్ నిర్మాణం.